తెలుగుదేశం పార్టీలో లాబీయిస్టులకు ప్రాధాన్యం అంతకంతకు పెరుగుతుండటంతో సీనియర్లు అసహనంతో రగిలిపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు పార్టీ కోసం పనిచేసిన వారిని పూర్తిగా పక్కన పెట్టి కేవలం తమకు అనుకూలంగా పనిచేసే లాబీయిస్టులకే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పెద్దపీట వేస్తున్నారని వారు మండిపడుతున్నారు. తాజాగా రాజ్యసభ అభ్యర్థుల విషయంలోనూ తండ్రి కొడుకులు అదే పంథా అనుసరిస్తున్నారనే ఆవేదన ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. టీడీపీలో సీనియర్లను చంద్రబాబు లోకేష్లు పక్కన పెడుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ ఎంపీ స్థానాల్లో 1 లేక 2 టీడీపీకి దక్కే అవకాశం ఉంది. అందులో ఒక స్థానాన్ని లోకేష్ తన ప్రధాన అనుచరుడు కిలారు రాజేష్కు ఇస్తున్నట్లు టీడీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని చిన్నబాబు పలువురు పార్టీ ముఖ్యుల వద్ద చెప్పినట్లు సమాచారం. రాజేష్ కూడా ఈ విషయాన్ని తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారికి చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో చిన్నబాబు తరఫున అన్ని వ్యవహారాలు రాజేషే నడిపిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. పదవులు, కాంట్రాక్టులు, బిల్లులు, పోస్టింగ్లు, బదిలీలు సహా ఏ పని జరగాలన్నా టీడీపీ నేతలు ఆయన్నే కలుస్తున్నారు. లోకేష్తో మాట్లాడిన తర్వాత ఆ పని జరిగేలా చూసేది రాజేషే. 2014 నుంచి 19 మధ్య కూడా ఆయన హవా ఇలాగే నడిచింది. తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తి కావడంతో లోకేష్ ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా తన పట్టును మరింత బిగించేందుకు చిన్నబాబు యత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్డీఏ ముఖ్య నేతలకు ఈ విషయాన్ని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే తెలుగుదేశం సీనియర్ నేతలు, పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా కేవలం లోకేష్ వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తిని రాజ్యసభకు పంపితే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని అంతర్గతంగా రగిలిపోతున్నారు. అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయడం దాదాపు ఖాయమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కూడా లాబీయిస్టే, లోకేష్కు సన్నిహితుడే. గత ఏడాది 2 రాజ్యసభ స్థానాలు తమకు దక్కగా అందులో బీజేపీ, టీడీపీ చెరొకటి పంచుకున్నాయి. టీడీపీ కోటాలో సానాకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. సానా సతీష్ గత ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసి భారీగా నిధులు సమకూర్చడంతో ఆయన లోకేష్ కోటరీలో కీలకంగా మారారు. దీంతో ఎంతో మంది సీనియర్లు ఉన్నా పక్కన పెట్టి సానా సతీష్ను రాజ్యసభ ఎంపీగా చేశారు. ఆయన పదవీకాలం మే నెలలో ముగుస్తూ ఉండడంతో మళ్లీ రెన్యువల్ చేసి రాజ్యసభ ఎంపీగా కొనసాగించడం లాంఛనమేనని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.